భవన నిర్మాణ కార్మికులు హుజూర్ నగర్లో నిరసన చేపట్టారు. ఇసుక కొరత తీవ్రంగా ఉండడంతో ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేసినట్లు భవన నిర్మాణ కార్మికులు తెలిపారు. కార్మికులు పస్తులు ఉండడానికి ప్రధాన కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేనని కార్మిక విభాగం నాయకులు ఆరోపిస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకి అందుబాటులో ఇసుక ఉంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డంపింగ్ యార్డులుగా వాళ్ళు పోసుకొని భవన నిర్మాణాలలో ఉన్నటువంటి ఇంటి యజమానులకు పెద్ద తలనొప్పిగా తీసుకొచ్చి నిర్మాణాలు ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక సమస్యపై ఎంఆర్ఓ కార్యాలకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని పెట్టారు. వాస్తవంగా ఇవాళ కట్టుబడి ఇసుక 2,000 రూపాయలకు రావాల్సినటువంటి ఇసుక 4,000 రూపాయలు అమ్ముతున్నారు. 3,000 రూపాయలకు రావాల్సినటువంటి ప్లాస్టిక్ ఇసుకను 8,000, 9,000 విచ్చలవిడిగా దళారులు అమ్ముకుంటున్న పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని చూస్తూ అధికారులు నిర్లక్ష్య ధోరణి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా భవన నిర్మాణ కార్మికులు ఇవాళ పస్తులు ఉంటున్నారు అని అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు తప్ప మరొకటి లేదని, పక్కనున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా అందిస్తుంటే ఇక్కడ అనేకమైన ఆంక్షలు పెట్టించి నిర్మాణాలు నిర్మించేటువంటి పేద మధ్యతరగతి వాళ్లకు అందుబాటు లేకుండా సిమెంట్ పెరిగింది, ఈరోజు ఇసుక పెరిగింది. దీనివల్ల పనులు ఆగటంతో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పనులే కోల్పోయి ఇంటద్దెలు చెల్లించలేక నిత్యావసర వస్తువులు కొనలేక అట్టాకలతోటి అలమటిస్తున్నారు.